కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దళితుల వర్గీకరణ, రాష్ట్ర విభజన మరియు ప్రస్తుత ప్రభుత్వాల విధానాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల మధ్య వివాదాలను రెచ్చగొట్టి వారి వర్గీకరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. దళితులు కష్టాల్లో కన్నీళ్లతో జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ దళితులను విభజించేందుకు కుట్ర పడిందని ఆరోపించారు. ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా తెలంగాణకు చెందిన దామోదరం రాజనరసింహకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చింతా మోహన్ పేర్కొన్నారు. ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో? అడిగేవాళ్ళు లేరు. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి? రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఎందుకు ఇవ్వట్లేదు పెట్రోల్ బంకులకి? ఎవడో దీనికి? రెండోది బ్యాంకులు. నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు, రైతులకు కాదు. మరి ఎవరైతే చేశారు? 100 కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు. ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళకి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు? ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ. వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు. బ్యాంకులకు 1% మాత్రమే ఇచ్చారు. కమిషన్లు 10% ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నానంట. ఈ 14 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు? గుజరాత్లో ఎంతమందికి చేశారు? ఎంతమంది మార్వాడీలకు చేశారు? ఇదే భారతదేశం? ఎందుక బ్యాంకుల్లో జాతి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది. ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలా మందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ మోడీ గారు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పనిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది? ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలా మందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో. ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది. ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈరోజు కూడా పేపర్లో ఉంది. రష్యా ఆయిల్ అమెరికా వాడు మాట్లాడాడు. ఏంటి రష్యా ఆయిల్? రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్. రూపాయి అటు ఇట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నాడు. నానక్పురాకి వెళ్ళాను. నానక్పుర అనేది హైదరాబాద్లో భాగం.
40 అంతస్తుల బిల్డింగులు చూశాను, దాదాపు ఒక 100 సంఖ్యలు. నాకు బాధేసింది, మన సంపదంతా పోగొట్టుకున్నామా అని బాధేసింది. ఆ బాధతో నేను ఆలోచించాను, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రాష్ట్రం విభజన అయింది, చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ రోజు మాదిగ. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది, ఇంత 20% ఉన్నటువంటి మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది. చాలా మందికి తెలియదు, దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక 5-10 మందికి కూడా తెలియదు. మోడీకి అసలు తెలియదు, చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు. దళితులను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మాదిగలను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది, మా పొరపాటు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి లేదు, రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అందుకే వాళ్ళని రాజనరసింహన్ ముఖ్యమంత్రి ఆ రోజు చేస్తుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయిండే వాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజనరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజనరసింహ. మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు. 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. చాలా మందికి తెలియదు, మాదిగలే అనుకుంటారు, కాదు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో.